The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We all know we are living in the end days. మనందరికీ తెలుసు మనము అంత్య దినములలో నివసిస్తున్నాం. By seeing the things what are happening around us, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ we can come to the conclusion that almost all the signs the Lord has foretold, they are fulfilling very rapidly. అండి ప్రభు మనకు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా, సూచనలన్నీ కూడా ఎంతో త్వరితగతిన జరుగుతున్నటువంటి సంగతి మనం గమనించగలం. See the signs in the nature. చూడండి, సృష్టిలో జరుగుతున్నటువంటి సూచనలు చూడండి. You may call rains or famines or storms, whatever you call. వర్షములు కానీ, లేకపోతే వరదలు కానీ, తుఫానులు కానీ, ఏవైనప్పటికీ Today the frequency is so much. See, almost every day we are hearing. కాబట్టి ఇది ఎంత తరచుగా జరుగుతుందంటే దాదాపు ప్రతి దినము కూడా ఇలాంటి మనం వింటూనే ఉన్నాం. Natural signs are being fulfilled. సహజమైనటువంటి సూచనలు కూడా What నెరవేర్చబడుతున్నాయి. about the moral signs? అయితే మనకు నైతికంగా కనబడే సూచనల విషయం We ఏంటి? all know the morality is going down and down, low and low nowadays. కాబట్టి నేటి దినాల్లో మనం గమనించగలము, నైతికమైనటువంటి ఈ యొక్క సూచనలన్నీ కూడా ఎంతో దిగజారిపోతున్నట్లుగా That is గమనించగలం. what the Lord foretold. The days will be like the days of Lot. అందుకే ప్రభు చెప్పాడు, ఈ దినములు లోతు దినముల వలె ఉంటాయని. And even the spiritual signs. ఆత్మీయమైనటువంటి సూచనలు కూడా Wherever we go, in spite of so many meetings, so many special meetings, and with so much messages on the media, when we see spiritually people are going down and down, and spiritual degradation is also seen. ఎన్నో రకములైనటువంటి ఆత్మీయమైనటువంటి కూటములు జరుగుతున్నాయి, ప్రత్యేక కూడికలు జరుగుతున్నాయి. ఎంతో సోషల్ మీడియాలో కూడా ఆయా వర్తమానములు వింటూనే ఉన్నారు. కానీ నేటి దినాల్లో చూస్తే క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఎంతో దిగజారిపోతున్నట్లుగా మనకు కనిపిస్తూనే ఉంది. Natural signs are fulfilled. సహజమైనటువంటి సూచనలు నెరవేర్చబడుతున్నాయి. Moral signs are just they are, going down and down. నైతికమైనటువంటి సూచనలు కూడా అవి రోజు రోజుకు దిగజారిపోతున్నట్టుగా Spiritual చూస్తున్నాం. degradation or declension is seen. ఆత్మీయమైనటువంటి దిగజారుడుతనం కూడా చూస్తున్నాం. And also you see the technology signs. చూడండి, సాంకేతిక పరమైనటువంటి సూచనలు కూడా ఉన్నాయి. Daniel also prophesied in Daniel chapter 12. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో దానియేలు కూడా ప్రవచించాడు. In the end days the technology will increase. కాబట్టి అంత్య దినములలో ఇట్లాంటి సాంకేతిక పరిజ్ఞానము వృద్ధి చెందుతుందని. See how many electronic gadgets have come. చూడండి, ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు మనకు కనపడుతున్నాయి. Everything the things of the whole world can be seen in a small piece of cell phone. కాబట్టి ఒక చిన్న సెల్ ఫోన్ లో ప్రపంచం అంతటిని చూడగలిగేటువంటి పరికరం అది. And technological signs are being fulfilled. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానము కలిగినటువంటి సూచనలు కూడా And నెరవేర్చబడుతున్నాయి. also see the political signs. రాజకీయ పరమైనటువంటి సూచనలు. What is happening in Israel? ఇశ్రాయేలు దేశంలో ఏమి జరుగుతుంది? We all know they are God's people. వాళ్ళు దేవుని ప్రజలని మనకు తెలుసు. And Israel is a compass to every one of us. మనందరికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు దిక్సూచి వంటి వారు. Whatever is happening in Israel, it is directly linked with the word of God and also linked with the second coming of Christ. ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా మనకు అవి సూచనలుగా ఉన్నాయి. తర్వాత ప్రభు యొక్క రాకడకు గుర్తులుగా ఉన్నాయి. Every day we are seeing what is happening in Israel. ఇశ్రాయేల్ దేశంలో ప్రతిదినం కూడా ఏమి జరుగుతుందో మనకు తెలుసు. How the wars are being carried out. ఏ విధంగా యుద్ధాలు జరిగించబడుతున్నాయి. So when we see all these things, we can come to the conclusion the Lord is at the door. కాబట్టి ఈ సంగతులన్నీ మనం చూసినప్పుడు ప్రభు ద్వారం ఎదుట నిలిచి ఉన్నటువంటి సంగతి The గమనించగలుగుతున్నాం. time is so short. సమయము చాలా తక్కువగా ఉంది. Satan and his agents are working day and night because they know that the time is short. సమయము చాలా కొద్దిగా ఉందనేటువంటి సంగతిని ఎరిగిన వారే సాతాను వాని దూతలు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తున్నారు. You and I, నీవు నేను being the children of God, దేవుని పిల్లలమై we are also having a desire, I fully believe, to work effectively for the Lord in these last days. కాబట్టి చివరి దినములలో, అంత్య దినములలో దేవుని కొరకై ఎంతో తీవ్రంగా పనిచేయాలనేటువంటి కోరిక నీలో నాలో ఉందని నాకు తెలుసు. We can see our young people, our sisters going for open air to so many places. యవనస్తులను తర్వాత సహోదరులను బహిరంగ సువార్తలకు వెళ్ళటం మనం చూస్తున్నాం. Fully knowing well they have to face problems. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వెళితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని. Day before yesterday our sisters were taken to jail. Of course later they are released in Bihar. మొదటి దినమున బీహార్
సహోదరులు సహోదరులను వాళ్ళు అరెస్ట్ చేశారు, తర్వాత విడుదల చేశారు కూడా. Why they are going? ఎందుకు వెళుతున్నారు? A desire. Time is short. I have to effectively work for the Lord. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది కనుక దేవుని కొరకై ఎంతో ప్రభావితంగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశం. Probably as young people, almost 60% people are young people sitting here now. ఇక్కడ కూర్చున్న వారిలో దాదాపు 60% మంది యవనస్తులు ఉన్నారు. As young people, యవనస్తులుగా you also may be having a desire to stand for the Lord. Yes, in these end days. ఈ అంత్య దినములలో ప్రభు కొరకు నిలబడాలనేటువంటి కోరిక మీలో ఉండవచ్చు. But many times, అయితే అనేక సార్లు by seeing our shortcomings, we will be discouraged. మన యొక్క పతనములను చూసిన వారమై మనం నిరుత్సాహపడుతూ ఉంటాం. I have shared this message few months ago. కొన్ని నెలల క్రితము ఈ వర్తమానం పంచుకున్నాను. But when I prayed, the Lord has given the same burden. అయితే ప్రార్థించినప్పుడు ప్రభు అదే భారమునిచ్చాడు. So some of the people, they will be discouraged by seeing their own shortcomings. వారి యొక్క స్వంత తప్పిదములను పతనములను చూసినప్పుడు, కొరతలను చూసినప్పుడు వాళ్ళు నిరుత్సాహపడుతూ ఉంటారు. When they see a brilliant messenger, ఒకవేళ ఒక అద్భుతమైన వర్తమానికుని చూసినప్పుడు I cannot speak like that man. నేను ఆ వ్యక్తి వలె మాట్లాడలేను When they కదా. see a beautiful singer, ఒకవేళ అద్భుతమైన గాయకుని oh, చూసినప్పుడు God has given him a wonderful talent. దేవుడు అద్భుతమైన తలాంతును ఆ వ్యక్తికి I ఇచ్చాడు. cannot sing like నేను that. ఆ విధంగా పాడలేను. By comparing ourselves with the other people, we will be discouraged all the time. ఇతరులతో మనము పోల్చుకున్నప్పుడు వారిని చూసి మనం నిరుత్సాహపడేవాడముగా ఉంటాం. This afternoon, ఈ మధ్యాహ్నమున I want to encourage you. The Lord wants to encourage you and me through the life of Moses. మోషే యొక్క జీవితము ద్వారా నిన్ను నన్ను ప్రోత్సాహపరచాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. Why? ఎందుకు? He was not much different from us. చూడండి, ఆయన మనకంటే ఏం అతీతుడు కాదు. A man who faced difficulties of life. తన జీవితంలో ఎన్నో కష్టములను ఎదుర్కొన్నటువంటి We వాడు. all know even at the time of his birth, the sword was hanging on his neck. చూడండి, ఆయన జన్మించినటువంటి సమయంలో కూడా ఖడ్గము తన మెడపైన వ్రేలాడుతూ ఉన్నట్లుగా When ఉంది. he was kept in the river Nile, oh, death was around him. నైలు నదిలో ఆయనను పెట్టబడినప్పుడు ఆయన చుట్టూ మరణము కమ్ముకొని ఉంది. So he is like us. ఆయన మన వంటి వాడే. Not only that, అంతేకాదు, in his life he experienced unfair treatment in life. తన జీవితంలో చూడకోరనటువంటి జీవితమును తాను రుచి చూశాడు. We talk about the burning bush experience when he was 80 years of age. 80 సంవత్సరాల వయసులో మోషే ఉన్నప్పుడు ఆయన మండుచున్నటువంటి పొద అనుభవం కలిగి ఉన్నాడని మాట్లాడతాము. At Horeb. హోరేబులో. But I want to put it like this. అయితే దాన్ని ఈ విధంగా చెప్పగోరుతున్నాను. Every day is a burning bush experience in the life of Moses. మోషే యొక్క జీవితంలో తన జీవితంలో ప్రతి దినము కూడా మండుచున్నటువంటి పొద అనుభవమే కలిగి ఉన్నాడు. Life was burning, problem after problem, running after running, but the bush is not consumed. అయితే మోషే యొక్క జీవితంలో సమస్య వెంట సమస్య మండుచున్నటువంటి పొద వలనే తన జీవితం అంతా ఉన్నింది, కానీ ఆ పొద కాలిపోలేదు. Desert wanderings for 40 years before he became the leader. చూడండి, ఆయన నాయకుడు అయ్యేదానికంటే ముందుగా 40 సంవత్సరములు అరణ్యంలో తిరుగులాడుతూ ఉన్నాడు. If you see the life of Moses, life threatening scenarios you can see in his life. మోషే యొక్క జీవితమును గనుక మనం గమనిస్తే ఆయనను ఎంతో బెదిరించేటువంటి మరణ బెదిరింపులు తాను ఎదుర్కొన్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? There are so many shortcomings in his life. తన జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. But అయితే when he chose God and obeyed the call of God, ఎప్పుడైతే దేవుడిని ఆయన ఎన్నుకున్నాడో, ఆయన యొక్క పిలుపును ఎప్పుడైతే ఆయన తాను లోబడ్డాడో, he became the God's man for that particular hour. ఆ యొక్క పని నిమిత్తమై దేవుని యొక్క పని చేయవాడుగా మోషే అయ్యాడు. At that particular time. ఆ నిర్దిష్టమైనటువంటి సమయంలో. And the things what he has achieved, it is beyond our human imagination. అయితే తాను ఏవైతే సాధించాడో అవి మన ఊహకు అందనటువంటి సంగతులు. When you see the life of Moses, మోషే యొక్క జీవితమును చూసినప్పుడు, is it easy to stand before Pharaoh? ఫరో ఎదుట నిలబడటం అంత సులభమా? Can an ordinary man, a Hebrew, can he stand before the Egyptian Pharaoh? ఒక సామాన్యుడైనటువంటి హెబ్రీయుడు ఐగుప్తుకు చెందినటువంటి ఆ యొక్క ఫరో ఎదుట నిలబడటం సాధ్యమేనా? Is it easy to lead lakhs of Israelites out of Egypt? ఐగుప్తులో నుంచి లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలను వారిని బయటికి విడిపించడం How సాధ్యమేనా? many great things this man have done? అయితే ఈ వ్యక్తి ఎన్ని అద్భుతాలు He జరిగించాడు. spent 40 days on the mountain top and he brought the law from God. చూడండి, కొండ మీద 40 దినములు దివారాత్రములు ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రజలకు తీసుకొచ్చిన వాడు. Is it easy to build the tabernacle in the wilderness, the mobile tent, according to the plan and design of God? దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశమును అనుసరించి ఆ అరణ్యములో కదిలేటువంటి ప్రత్యక్ష గుడారమును ఆయన నిర్మించినటువంటి వాడు. When we built our own houses with all our technology, the wall will not be vertical, it will be little bit inclined also. ఎంతో టెక్నాలజీని వాడి మన ఇంట్లో అన్ని వసతులు ఉండి చేసుకుంటే కూడా గోడ
నిటారుగా ఉండదు కానీ ఏదో వంకలు ఉంటాయి. Some vankara will be there. ఎక్కడో ఒక దగ్గర వంకర But ఉండిపోతుంది. it is not allowed in the case of tabernacle. According to the plan and design of God, it is to be built. కాబట్టి అది ప్రత్యక్ష గుడారం విషయంలో అలాగున చేయడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం అనుసరించి జరిగించాలి. And God used him to write the very first 5 books of the Bible. బైబిల్లో నుండి మొదటి 5 గ్రంథములను రాయటానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. And the Holy Spirit wanted to write the word of God. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుని వాక్యం రాయాలనుకున్నప్పుడు He can call Abraham. అబ్రహామును పిలిచి He ఉండవచ్చు. can call Enoch. ఆ హనోకును పిలిచి But ఉండవచ్చు. whom he called? అయితే ఎవరిని He పిలిచాడు? called Moses. మోషేని Not పిలిచాడు. one book. ఒక పుస్తకం కాదు, 5 books. 5 గ్రంథాలు. Not one wonder. కాబట్టి ఒక్క సూచక క్రియ కాదు, అద్భుతం కాదు. See, on the mountain Tabor in the New Testament. తాబోరు పర్వతం పైన, On the mountain of transfiguration. ఆ యొక్క రూపాంతరపు కొండ పైన, Yeah, when God wanted to represent the people who are dead and risen again, God called Moses there in glory. చూడండి, మృతులను పునరుత్థానాల గురించి వారికి ప్రతినిధులుగా ఉంచడానికి కొరకై దేవుడు మోషేను పిలుచుకున్నాడు. The first person who is called as man of God in the Bible is Moses. రండి, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దైవజనుడని పిలువబడిన వారిలో మోషే ఉన్నాడు. God has used in a wonderful way. దేవుడు అద్భుతమైన విధానములో మోషేను వాడుకున్నాడు. Even till today there is no great leader like Moses. మోషే వంటి నాయకుడు నేటి వరకు కూడా ఎవరు లేరు. He is a leader, he is a lawgiver, he is a legislator. చూడండి, ఆయన నాయకుడు, ఆయన ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి వాడు, ఆయన పరిపాలకుడు. But in the beginning, అయితే ఆరంభములో he always told so many shortcomings of his life. తన యొక్క జీవితంలో ఉన్నటువంటి కొరతల గురించి ఆయన చెబుతూ వచ్చాడు. Exodus chapter 7 నిర్గమకాండము 7వ అధ్యాయము verse 7. 7వ వచనం. Exodus chapter 7 verse 7. నిర్గమకాండము 7వ అధ్యాయం 7వ వచనం. And Moses was 80 years old, and Aaron 83 years old, when they spake unto Pharaoh. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. Why God waited up to 80 years? ఎందుకు ప్రభువు 85 సంవత్సరాల వరకు వేచి ఉన్నాడు? We all know Moses' life can be divided into 3 parts, 40. కాబట్టి మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా, 3 40లుగా మనం విభాగించవచ్చని మనకు తెలుసు. The first 40 is in Egypt. మొదటి 40 సంవత్సరాలు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. Second 40 is in Midian. రెండవ 40 సంవత్సరములు ఆయన మిద్యానులో ఉన్నాడు. And the last 40 years leading the people of God. చివరి 40 సంవత్సరములు ఆయన దేవుని ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. Some of the people questioned. కొంతమంది ప్రజలు ప్రశ్నించారు, Why God waited up to 80 years? Why can't God call him at the age of 60 or so? ఎందుకు ప్రభు 80 సంవత్సరములు వేచి ఉన్నాడు, ఎందుకు 60 సంవత్సరాలకే పిలిచి ఉండకూడదు? There is a link between Moses and 80. చూడండి, మోషేకు 80 సంవత్సరాలకు ఒక లింక్ ఉంది. What is that? ఏంటది? In Psalm 90 verse 10. 90వ కీర్తన 10వ వచనములో, In Psalm 90 verse 10. కీర్తనలు 90 10వ వచనం. What Moses is writing, this is the prayer of Moses. చూడండి, ఇది మోషే రాసినటువంటి ప్రార్థన, మోషే చేసిన ప్రార్థన. The days of our years are 80 years and 10, and by the reason of strength they will be 80 years. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. According to the opinion or idea of Moses, మోషే యొక్క ఉద్దేశ ప్రకారము a person can live for 70 years. ఒక వ్యక్తి 70 సంవత్సరములు జీవించవచ్చు. If he is very strong, ఒకవేళ బలంగా ఉంటే he will live for 80 years. 80 సంవత్సరాలు జీవిస్తాడు. So if he is having more strength, ఒకవేళ తనకు అధిక బలం ఉంటే after 80 years, 80 సంవత్సరాల తర్వాత no strength at all. ఇంకా బలమే ఉండదు. Why God waited for 80 years? ఎందుకు ప్రభు 80 సంవత్సరాలు వేచి ఉన్నాడు? Moses, you cannot do my work with your own strength. మోషే, నీవు నీ స్వంత బలము చేత నువ్వు నా పని చేయలేవు. You are telling that for 70 years a person can live. నువ్వు అన్నావు కదా 70 సంవత్సరంలో ఒక వ్యక్తి జీవిస్తాడని. If he is a very strong man, he will live for 80 years. ఒకవేళ ఆ వ్యక్తి బలమైన వాడైతే 80 సంవత్సరాలని. And after 80 years I will pour my resurrection power. With that power you have to do my work. అయితే 80 సంవత్సరముల తర్వాత నేను నీకు శక్తి నింపుతాను, అనే పునరుత్థాన శక్తితో నీవు నా పని చేయాలి. God answered Moses in his own terminology. కాబట్టి దేవుడు మోషేతో తనకు అర్థమయ్యే భాషలో జవాబిచ్చాడు. Oh, what does it show? అది ఏం చూపిస్తుంది? Age is see, you are never too old to work for God. Age is no bar. చూడండి, దేవుని కొరకై పని చేయడానికి వయసు అనేటువంటిది ఏమి పనిలేని సంగతి. Today some of the old people will tell. బహుశా కొద్దిమంది నేటి దినాల్లో వృద్ధులు అనవచ్చు. Of course physically they are weak. బహుశా భౌతికంగా వాళ్ళు చూడటానికి బలహీనంగా ఉన్నారు. But అయితే see, we are tired and we cannot do anything. మేము అలసిపోతున్నాం, మేమేమి చేయలేమంట. That is the time when God wants to pour his resurrection power in you to work for the Lord. అయితే ప్రభు కొరకై పని చేయడానికి కొరకై దేవుడి మీలో పునరుత్థాన శక్తిని నింపేటువంటి సమయం అది. Yes.
From 80 years onwards, God used him for the remaining 40 years. చూడండి, మిగిలిన 40 సంవత్సరముల పని కొరకై దేవుడు 80 సంవత్సరాల నుంచి మోషేను వాడుకున్నాడు. Moses' great contribution in the ministry is the last 40 years of his life. చూడండి, మోషే తన యొక్క జీవితంలో చివరి 40 సంవత్సరాలు మాత్రమే ప్రభు యొక్క పరిచర్యను ఎంతో బలముగా జరిగించిన వాడు. You may be young or old. నీవు యవనస్తుడవైనా వృద్ధుడవైనా God can use a child Samuel and God can use a old Moses. బాలుడైనటువంటి సమూయేలును లేకపోతే వృద్ధుడైనటువంటి మోషే లాంటి వారిని ప్రభు వాడుకొనగలడు. So don't get discouraged by seeing your age, whether you are young man or old man. Be available unto the Lord. నువ్వు యవనస్తుడవైనా లేదా వృద్ధుడవైనా దానిని బట్టి నిరుత్సాహపడవద్దు గాని ప్రభువుకు నీవు అందుబాటులో ఉండు. Secondly, రెండవది, first of all, age is no bar. మొట్టమొదటిది వయసు అనేటువంటి దానితో నిమిత్తం లేదు. Young people, I am telling, యవనస్తులకు చెప్తున్నాను, put your life in the hands of God. దేవుని యొక్క చేతుల్లోనికి నీ జీవితమును అప్పగించు. You need not wait up to 80 years. God used child Samuel also. 80 సంవత్సరముల వరకు మీరు వేచి ఉండక్కర్లేదు, ఎందుకంటే బాలుడైన సమూయేలును కూడా ప్రభు వాడుకున్నాడు. Bible is filled with wonderful characters and examples who were used by the Lord, both boys and girls in their young age. చూడండి, వారి యొక్క యవన దశలలోనే బాలురైతే ఏంటి బాలికలనైతే ఏంటి దేవుడు అద్భుతమైన వ్యక్తులను బైబిల్లో మనకు పరిచయం చేస్తూ వారి పరిచర్యను గురించి పరిచయం చేస్తాడు. God used Moses in spite of his age. కాబట్టి మోషే తన యొక్క వయసును మినహాయించి ప్రభు మోషేను వాడుకున్నాడు. And secondly, రెండవది, many times we will see our failures also. మన యొక్క పతనములను కూడా మనం చూసుకుంటూ ఉంటాం. Though Moses lived in Egypt, he never forgot that he is a Hebrew because of his mother's training. అంటే మోషే ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా తన తల్లి ఇచ్చినటువంటి ఆ యొక్క పెంపుదలను బట్టి ఆయన హెబ్రీయుడు అనేటువంటి సంగతిని మర్చిపోలేదు. I need not explain that context. ఆ యొక్క సందర్భాన్ని వివరించాల్సిన పని లేదు. When an Egyptian was beating a Hebrew, ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతూ ఉన్నప్పుడు immediately he thought, వెంటనే అనుకున్నాడు, oh, this is what my mother taught. ఇదే మా అమ్మ నాకు I నేర్పించింది, have to deliver the Hebrews. నేను హెబ్రీయులను విడిపించాలి. Immediately he went and fought with that man. వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితో పోరాడినాడు. And he murdered that man in the daylight. ఆ ఉదయకాలముననే తనను చంపేశాడు. Others came to know about it. దాని గురించి ఇతరులకు తెలియవచ్చింది. See, at the time of table, we were hearing about wisdom. ఏంటి బల సమయములో జ్ఞానమును గురించి వింటూ వచ్చాం. Wonderful thing. అద్భుతమైన If సంగతి. you go through the book of Proverbs, సామెతల గ్రంథం కనుక చూస్తే knowledge and wisdom, two things are recorded. Knowledge, తెలివి, and wisdom, జ్ఞానం. చూడండి, తెలివి జ్ఞానం అనేటువంటి రెండు మాటలు సామెతల్లో మనకు కనిపిస్తుంటాయి. Charles Swindoll, a man of God from Texas, he said like this. చార్లెస్ స్విండాల్, ఆయన టెక్సస్ నుంచి వచ్చాడు. ఆయన ఒక మాట ఈ విధంగా అన్నాడు. He is a man of God. ఆయన దైవజనుడు. Timing is as important as action. రండి, సమయ పాలన అనేటువంటిది క్రియలతో పాటు అంత సరి సమానం అన్నాడు. ఏమి చేస్తున్నావో అదే ప్రాముఖ్యం కాదు, ఎప్పుడు చేస్తున్నావో కూడా చాలా ప్రాముఖ్యం. ఏమి చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎప్పుడు చేస్తున్నాం అనేటువంటిది ప్రాముఖ్యం. దట్ ఈస్ వేర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ విల్ కమ్ ఇన్. అక్కడే తెలివి అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది వస్తుంది. నాలెడ్జ్, తెలివి విల్ టెల్ యూ వాట్ టు డు. తెలివి అనేటువంటిది ఏమి చేయాలో చెబుతుంది. బట్ విజ్డమ్ విల్ టెల్ యూ వెన్ టు డు. అయితే జ్ఞానము ఎప్పుడు చేయాలో చెబుతుంది. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? He used his knowledge, not wisdom. చూడండి, తన యొక్క జ్ఞానమును వాడాడు కానీ తెలివిని వాడలేదు. What he did is right. అది ఏం చేశాడో సరైనదే. But the time when he did is wrong. అయితే తాను ఎప్పుడు చేశాడో అది తప్పుడు సమయం. So what is the result? దాని ప్రతిఫలం ఏంటి? He ran away. ఆయన పారిపోవాల్సి వచ్చింది. Brothers and sisters, సోదరులారా, that is a big failure. అది గొప్ప పతనం. Yeah, God got wonderful plans for this man's life. తన యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఎంతో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. He murdered an Egyptian. ఒక ఐగుప్తీయుని తాను నరహత్య He చేశాడు. ran away with fear. ఎంతో భయము కలిగి పారిపోయాడు. Now the question will come. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, Can God use a murderer? కాబట్టి ఒక నరహంతకుని ప్రభువు వాడుకొనగలడా? Sometimes you will be having this question. బహుశా ఇటువంటి ప్రశ్న మీలో ఉండవచ్చు. I committed that sin 5 years ago. 5 ఏళ్ల క్రితం నేను పలాని పాపం I చేశాను. did this sin 2 years ago. 2 ఏళ్ల క్రితం పలాని పాపం చేశాను. Can God use me? దేవుడు నన్ను వాడుకోగలడా? I am a drug addict. Can God use me? నేను మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయాను కదా, ప్రభు వాడుకొనగలడా? God went to a murderer who was there in the wilderness after 40 years. చూడండి, 40 సంవత్సరముల తర్వాత అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభువు మోషే దగ్గరికి వెళ్ళాడు. Many times we hide ourselves behind our failures. చూడండి, అనేక సార్లు మన పతనముల వెనుక మనము దాగుకొని ఉంటాం. We assume that God cannot use us. దేవుడు ఇంకా మనల్ని వాడుకోలేడు అని మనం అనుకుంటూ ఉంటాం. Brothers and sisters, సోదరులారా, especially young people, ప్రత్యేకంగా యవనస్తులు, don't limit God and God's power. దేవుని యొక్క శక్తిని మనం తక్కువ అంచనా చేయకూడదు. In the Bible
Bible we can see many failures of great men of ఈ God. గొప్ప దైవజనులు వాళ్ళు ఏ విధంగా పడిపోయారో బైబిల్లో మనకు తరచుగా కనిపిస్తుంటాయి. Noah failed, Abraham failed, Isaac failed, Jacob failed, and Moses failed, Peter failed, not one or two. చూడండి, అబ్రహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు, పేతురు ఇలాగున చాలా మంది తప్పిపోయిన వాళ్ళే. That doesn't mean that I am giving license to commit some sin. అంటే మీరు పాపము చేయాలని నేనేమి అనుమతించడం లేదు, But confess it. అయితే దాన్ని ఒప్పుకోవాలి. Restart your life. మన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి. Yeah, that Scottish preacher Alexander White said like this. స్కాటిష్ బోధకుడు అలెగ్జాండర్ వైట్ ఈ విధంగా అన్నాడు. He's a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. A victorious Christian life is a series of new beginnings. చూడండి, ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అనేటువంటిది అది నూతన ఆరంభముల పరంపర అన్నాడు. So I commit mistake. చూడండి, నేను పొరపాటు చేస్తాను, I may hurt somebody. ఎవరైనా బాధించి ఉంటాను. So as human beings, many times, though we don't want, we will err. కాబట్టి మనము కావాలని చేయకపోయినా పొరపాటున తప్పిదాలు చేస్తూనే ఉంటాం. But అయితే you can restart. తిరిగి మనం ప్రారంభించగలం. Failure is not final in the life of a believer. ఒక విశ్వాసి జీవితంలో ఓటమి, పతనం అనేటువంటిది అంతిమం కాదు. But many people, అయితే చాలా మంది they commit some mistake. ఏదో తప్పిదం చేస్తారు. Finish, my life is over. ఇంకా నా జీవితం ఇక్కడతో God అయిపోయింది, cannot use me. దేవుడు నన్ను వాడుకోలేడు Everything అనుకుంటారు. is gone. ఇంకా అంతా అయిపోయింది My life is అనుకుంటారు. waste. నా యొక్క జీవితం వ్యర్థం. No. కాదు. If Moses thought like that, మోషే గనుక ఆ విధంగా అనుకుని ఉంటే today probably we would not be speaking about Moses. మోషే గురించి నేడు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. Don't hide yourself behind your failure. వాటి మన పతనముల వెనుక మనము దాక్కొని ఉండకూడదు. Great men of God committed grave mistakes, but they confessed, they were restored, and once again they ran in the track. గొప్ప దైవజనుడు ఘోరమైన పాపము జరిగించు గొప్ప దైవజనులు ఘోరమైన పాపములు చేశారు, అయితే వాటిని ఒప్పుకున్నారు కనుకనే ప్రభు వారిని క్షమించి తిరిగి పరిచర్యలో వాడుకున్నాడు. In spite of years, God can use you. కాబట్టి నీ యొక్క పతనముల నీ యొక్క వయస్సును మినహాయించి ప్రభుని వాడుకొనగలడు. Your failures also. నీ యొక్క పతనములను మినహాయించి ప్రభుని వాడుకొనగలడు. Third thing what we see in the life of Moses. మోషే యొక్క జీవితంలో చూడగలిగిన మూడవ సంగతి, time and again he started telling excuses. తరచుగా తాను సాకులు చెబుతూ వచ్చాడు. Why? ఎందుకు? Generally why will tell the excuse? సాధారణంగా సాకులు ఎందుకు చెప్తాం? When mummy says something, oh no I don't want to do. అమ్మ ఏదైనా చెప్పినప్పుడు నేను చేయకూడదు అనుకుంటా, నేను చేయను. ఎందుకు చేయను? I don't want to come out of my comfort zone. ఎందుకంటే నా సుఖవలయం నుంచి నేను బయటికి రావడానికి ఇష్టం లేదు. I am seeing some match on the TV, for example. ఉదాహరణకి టీవీలో ఏదో మ్యాచ్ చూస్తున్నాను. Mummy asked me to do something. అమ్మ నాతో ఏదో పని చేయమని చెప్పింది. And immediately what you will say? వెంటనే ఏమంటారు? No I will not do. నేను వెళ్ళి చేయను. అరే నువ్వు చెయ్యరా అంటది. కడుపు నొప్పి వస్తుంది, సడన్ గా వచ్చేది, అప్పుడే వచ్చేస్తుంది. Why? ఎందుకు? Not willing to do. ఎందుకంటే చేయడానికి you don't want to come out of your comfort zone. కాబట్టి అక్కడ కూర్చున్న దగ్గర నుంచి బయటికి రావడం నీకు ఇష్టం లేదు. We will never venture out. కాబట్టి మనం పని చేయడానికి ఇష్టపడం. So when God wanted Moses, he also started telling excuses because for the last 40 years he settled at Horeb. కాబట్టి ప్రభు తనను పరిచర్య కొరకై పిలుస్తున్నప్పుడు అక్కడ హోరేబులో తాను స్థిరపడ్డాడు కనుక 40 సంవత్సరాలు దాని నుంచి బయటికి రావడం తనకి ఇష్టం లేదు. That's why in Exodus 3:11, అందుకే నిర్గమకాండం 3:11లో what he says, ఏమంటాడు? Who am I, Lord? ప్రభువా నేను ఎవడను? I am the wrong choice. నేను సరైనటువంటి వ్యక్తిని కాదు. I am not having any talent. నాకు ఎలాంటి తలాంతులు లేవు. Brothers and sisters, సోదరులారా, when God calls you, ప్రభు నిన్ను పిలిచినప్పుడు many times we have heard, చాలా సార్లు మనం విన్నాం, he wants your availability, not your eligibility or your efficiency. కాబట్టి నీ యొక్క సామర్థ్యత కాదు కానీ నీ యొక్క అందుబాటుతనం ప్రభుకు కావాలి. He doesn't want your ability, your availability God wants. కాబట్టి నీ యొక్క సామర్థ్యం ప్రభుకు అక్కరలేదు కానీ ఆయనకు నీ అందుబాటు కావాలి. If you go through the scriptures, లేఖనాలు మనం చూసినప్పుడు God used everybody. ప్రభు అందరిని వాడుకున్నాడు. Blind people, గుడ్డివారిని, lame people, కుంటివారిని, lepers, కుష్ఠరోగులను. but only one kind of people he has not used. అయితే ఒక రకమైన ప్రజలను ప్రభు వాడుకోలేదు. Who? ఎవరు? Lazy fellows. సోమరులను. Lazy fellows he never used. సోమరులను ప్రభు వాడుకోలేడు. Even Gideon with fear he was in the house. We all know the situation. చూడండి, గిద్యోను తాను పిరికివాడుగా తన ఇంట్లో దాక్కొని ఉన్నాడు. God used him. అయితే ప్రభు ఆయనను వాడుకున్నాడు. He started telling excuses. Who am I? Are you telling excuse today? కాబట్టి ఆయన నేను ఎంతటి వాడను ఎవడనని ప్రభుకు సాకులు చెప్తున్నాడు. నేటి దినాల్లో సాకులు చెప్తున్నావా? Are you telling that I am not educated? ప్రభు నాకు విద్య లేదని చెప్తున్నావా? I do not know much about the Bible. బైబిల్ గురించి నాకు ఎక్కువ జ్ఞానం లేదు. Samaritan woman, no.
సమరయ స్త్రీకి తెలుసా? And what that demon possessed man in Gathering is, what Bible he knew? కాబట్టి గెదరేనులో ఉన్నటువంటి ఆ దయ్యములు పట్టిన వానికి దేవుని వాక్యం ఎంత తెలుసు? Lord, who am I? ప్రభువా నేను ఎవడను? Never say like that. కాబట్టి ఎప్పుడు చెప్పవద్దు. When God calls you, ప్రభువుని పిలిచినప్పుడు, God fully knowing about you, he will call you. దేవునికి నీ గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడే నిన్ను పిలుస్తున్నాడు. You need not tell that I am so and so to God. God knows you before the foundation of the world. అంటే నేను పలానా అని దేవునికి మనం చెప్పనవసరం లేదు, ఎందుకంటే జగత్తు పునాదికి ముందే మన గురించి ప్రభువుకు అంతా తెలుసు. In chapter 4 verse 10 what he says? 4వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? Lord, I am a stammerer. ప్రభువా నేను నాలుక మాంద్యం గలవాడను. I cannot speak. నేను మాట్లాడలేను. Is it right? అది సరైన మాటేనా? According to me, నాకు తెలిసి it is an excuse. అది సాకు మాత్రమే. Why? ఎందుకు? About Moses, Stephen said in Acts 7:22. ఆ అపోస్తలుల కార్యములు 7:22లో స్టెఫెను మోషే గురించి మాట్లాడుతూ అంటాడు. What he is telling? అక్కడ ఏమంటాడు? Moses is skillful in words and deeds. చూడండి అక్కడ ఆయన ఏమంటాడంటే మోషే మాటలోను తర్వాత క్రియలోను ఆయన నైపుణ్యత కలిగిన వాడు అంటాడు. నేర్పరి అంటాడు. మాటలో నేర్పరి. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ I cannot speak. నేను మాట్లాడలేనంటాడు. ఇది ఎక్స్క్యూజ్ కాదా? కాబట్టి ఇది సాకు కాదా? He never wanted to go. కాబట్టి వెళ్ళటానికి ఆయనకి ఇష్టం లేదు. One side Stephen is telling he is skillful in word. కాబట్టి ఒకవైపు ఏమో స్టెఫెను ఆయన మాటలు యందు ప్రవీణుడు అంటాడు. But here ఇక్కడ I am stammerer. నేను నత్తివాడు. I cannot speak. నేను మాట్లాడలేనంటాడు. So don't tell excuses. అంటే ప్రభుతో సాకులు చెప్పవద్దు. God knows what are you. అంటే నీవు ఎలాంటి వాడవో ప్రభువుకు తెలుసు. And who am I? నేను ఎవడను? Knowing fully well about us, he will call us for a particular ministry. అంటే ఒక పరిచర్య కొరకై మన గురించి సంపూర్ణ అవగాహన కలిగిన వాడే ప్రభు పిలుస్తాడు. To be frank, you do not know about you, I do not know about me, but God knows about every one of us. అంటే వాస్తవానికి నా గురించి నాకు పూర్తిగా తెలియదు, నీ గురించి నీకు పూర్తిగా తెలియదు, అయితే ప్రభువుకు సమస్తము తెలుసు. You do not know what will happen the next moment. God knows everything. He knows the ending from the beginning. Isaiah 46:10. మరుసటి క్షణము మనకేం జరుగుతుందో మనకు తెలియదు, అయితే ప్రభువుకు సమస్తము తెలుసు, ఎందుకంటే ఆదిలోనే అంతము నెరిగిన వాడు. యెషయా 46:10 ప్రకారం. Don't get discouraged by seeing your drawbacks or shortcomings. అంటే మన యొక్క పతనములు కొరతలను బట్టి దాని గురించి నిరుత్సాహపడవద్దు. We are living in the end days. మనం అంత్య దినములలో నివసిస్తున్నాం. Time is short. సమయం చాలా కొద్దిగా. Let us go out. కాబట్టి మనం బయటికి వెళ్ళాలి. Put your life in the hands of God. దేవుని యొక్క చేతుల్లోనికి మన జీవితం అప్పగించాలి. Whatever may be your age, God can use. కాబట్టి నీ వయసు ఎంతదైనా కూడా ప్రభు వాడుకొనగలడు. How many times you failed, God can use you provided if you confess. నువ్వు ఎన్నిసార్లు తప్పిపోయినా కూడా వాటిని ఒప్పుకుంటే ప్రభు నిన్ను తిరిగి వాడుకొనగలడు. In spite of your excuses. నువ్వు సాకులు చెప్పినా కూడా. Only 5 things I'll tell. 5 సంగతులు మాత్రమే చెప్తాను. In 10 minutes only. 10 నిమిషాల్లో. The fourth thing. 4వ సంగతి. There was a perpetual sin in the life of Moses. మోషే యొక్క జీవితంలో ఎడతెగకుండా కొనసాగేటువంటి పాపం ఒకటి ఉన్నది. Every one of us are having weaknesses. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక బలహీనత ఉంటుంది. Some people will say I am not having any weakness. కొంతమంది అంటారు నాలో ఏ బలహీనత లేదు. What is your weakness? నీ బలహీనత ఏంటి? Your weakness is you do not know your weakness. నీ బలహీనత ఏంటో నీకు తెలియకపోవటమే నీ బలహీనత. You are so blind. నీ అంత గుడ్డివాడవుకున్నా. So brothers and sisters, కాబట్టి సోదర సోదరులారా, I am having many weaknesses. నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. Every one of us are having weaknesses. మనలో ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు ఉన్నాయి. And though we want to leave it, that will not leave us. ఏంటి వాటిని మనం విడిచిపెట్టాలనుకున్నా కూడా అవి మనల్ని పెట్టడం లేదు. What is that weakness? ఏంటి ఆ బలహీనత? What is that perpetual sin? ఏంటి అది కొనసాగేటువంటి పాపములు? One thing is repeated time and again. You have taken yesterday a decision, I don't want to do it, today you will start doing again. ఏంటి ఒకే పాపము గత దినం చేయకూడదని ఒప్పుకున్నావు కానీ మళ్ళీ చేస్తున్నావు, ఆ విధంగా కొనసాగేటువంటి పాపం ఇది. What is the weakness in the life of Moses? మోషే యొక్క జీవితంలో ఉన్నటువంటి బలహీనత ఏంటి? Anger. కోపము. Somebody said like this. ఎవరు ఈ విధంగా అన్నారు? The weakest point in the meekest man is his greatest anger. చూడండి, ఒక సాత్వికుడైనటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఆయన యొక్క కోపం అని. Many times he became angry. ఆయనకు చాలాసార్లు కోపం వచ్చింది. When Moses, he is the meekest man, no doubt about it. మోషే మిక్కిలి సాత్వికుడు, దాంట్లో ఏ సందేహం లేదు. ఎప్పుడు మాట్లాడినోడు కోపం వచ్చిందంటే వాడిని అసలు ఆపలేం. ఎప్పుడు మాట్లాడని వానికి కోపం వచ్చిందంటే ఆపలేం. See, he is the meekest man. మిక్కిలి సాత్వికుడు. 3 times. 3 సార్లు. 3 incidents. 3 సందర్భాల్లో. One thing already we have seen, killing a Hebrew, killing the Egyptian. ఒక ఐగుప్తుని చంపటం అనేది మొదటి సంగతి చూసేసాం.
when two people are fighting, he can go in between. No, you should not wait. You go to your home, he can tell. చూడండి, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతున్నప్పుడు వారి మధ్యలోనికి వెళ్ళి ఇంటికి వెళ్ళండి అని చెప్పడం చాలా సులభం. That is better also. అది మంచిది కూడా. But what this man has done? అయితే అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేశాడు? More than the person who was beaten, his BP raised. చూడండి, ఆ కొట్టబడిన వాని కంటే కూడా ఎక్కువ ఈయనకి బీపీ పెరిగిపోయింది. And what one, he killed that man. ఆ వ్యక్తిని చంపేశాడు. The anger. అంత కోపం. Second time, రెండోసారి when he came down from Sinai, ఆయన సినాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చినప్పుడు Aaron and all these people, they were dancing around the golden calf. అహరోను తర్వాత ప్రజలందరూ కూడా ఆ యొక్క దూడ దగ్గర వాళ్ళు నాట్యం ఆడుతున్నారు. What an anger. అప్పుడు ఎంత కోపము. He broke those tablets. ఆ యొక్క పలకలను పగలగొట్టేసి He forgot it is they are written by God. అవి దేవుని ద్వారా రాయబడ్డాయి కదా అని మర్చిపోయాడు. Because time is not there. సమయం లేదు కాబట్టి. See, the golden calf, it is written in the Bible, he put it in the fire and he made it powder. చూడండి, బంగారు దూడను ఆయన అగ్నిలో వేసేసి అది ఆయన ధూమములాగా చేసేసాడు. If you ask the physics students what is the boiling temperature of gold, కాబట్టి బంగారుకు ఆ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ ఎంత అని అడిగితే very high, చాలా ఎక్కువ అది. I do not know how much temperature is there in that fire. That temperature is there in Moses. చూడండి, అక్కడ అగ్నిలో ఎంత ఉష్ణమైతే ఉందో తనలో కూడా అంతే ఉష్ణం ఉంది. He burnt that golden calf. కాబట్టి ఆ బంగారు దూడను అంతగా ఆయన కాల్ చేశాడు. Third time, మూడోసారి he became very angry at Meribah. ఆ మెరీబా జలముల దగ్గర అక్కడ కూడా కోప్పడ్డాడు. God told you speak to the rock. అక్కడ ఆ కొండతో బండతో మాట్లాడమన్నాడు. But what he has done? అయితే ఆయన ఏం చేశాడు? I tell you, brothers and sisters, సోదర సోదరులారా చెప్పగోరుతున్నాను, your perpetual sin will affect your own life. చూడండి, నీ ఎడతెగకుండా చేసేటువంటి పాపము నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. Unless you are careful. నీవు జాగ్రత్తగా ఉంటే తప్ప. Yeah, it will affect you only. నీకే అది నష్టం తీసుకొని Why వస్తుంది. Moses could not enter the land of Canaan? ఎందుకు ఆయన కనాను దేశంలోనికి వెళ్ళలేకపోయాడు? God's plan is Moses to lead the people of God to Canaan. చూడండి, దేవుని యొక్క ప్రజలను కనానుకు వారిని నడిపించాలనే దేవుని యొక్క ఉద్దేశం. Even after his failure, Moses prayed for it. చూడండి, తన యొక్క పతనముల తర్వాత కూడా దాని కొరకై మోషే ప్రార్థించాడు కూడా. God said no. అయితే ప్రభువు కాదు అన్నాడు. Why? ఎందుకు? Don't think that God is not loving Moses. అంటే దేవుడు మోషేను ప్రేమించలేదని కాదు. In the New Testament, he has taken him to Canaan. ఎందుకంటే కృత నిబంధనలో ఆయన కనానుకు తీసుకుని He వెళ్ళాడు. is there on the Mount Tabor. అక్కడ మా తాబోరు పర్వతం మీద ఉన్నాడు. But అయితే to teach you and me a lesson. అయితే నీకు నాకు పాఠం Be నేర్పించడానికి careful about them. వాటి విషయం జాగ్రత్తగా You ఉండాలి. cannot be an effective witness if you continually, going on in your perpetual sin. ఒకే పాపము పదే పదే చేయటం ద్వారా మనము ఆ విధంగానే కొనసాగించబడతామని అనుకోకూడదు. Bring it to God. దేవుని దగ్గరికి తీసుకురావాలి. God will help. దేవుడు సహాయం చేస్తాడు. And finally, చివరిది another discouraging fact in the life of Moses. మోషే యొక్క జీవితంలో నిరుత్సాహకరమైనటువంటి మరొక సంగతి, Betrayers. ఆ మోసగించేటువంటి వారు, His own people. తన స్వంత ప్రజలు Out of jealousy. వారి యొక్క అసూయను బట్టి When God is using mightily, ఎంతో శక్తివంతంగా ప్రభు వాడుకుంటున్నప్పుడు his first cousin, తన యొక్క మొదటి సహోదరుడు, పెదనాన్న కొడుకు, పెదనాన్న కొడుకు, who is he? ఎవరైనా Korah. కోరహు. Korah's father Izhar and Moses' father Amram, both are own brothers. చూడండి, కోరహు తండ్రి ఇస్సారు, తర్వాత మోషే యొక్క తండ్రి అమ్రాం, ఇద్దరు సహోదరులు. Father's brother's son. కాబట్టి సొంత తండ్రి యొక్క సహోదరుని కొడుకు. God is using Moses and Aaron. మోషే అహరోనులను ప్రభు వాడుకుంటున్నాడు. And immediately, వెంటనే, has God called you only? ప్రభు నిన్నే మాత్రం పిలిచాడా? Are we not Levites? మేము లేవీలం కదా? If some outsider, some enemy of the gospel throws a stone on me, I will be very happy. చూడండి, ఎవరైనా వెలుపటి వారు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు అన్యులు నా మీద రాయి విసిరేస్తే నేను సంతోషపడతాను. Because I am called for that. ఎందుకంటే దాని కొరకే నేను పిలువబడ్డాను When కనుక. my own brother, అయితే నా స్వంత సహోదరుడు, who is born again by the same precious blood of Christ, అదే క్రీస్తు ప్రశస్తమైన రక్తం చేత కొనబడిన వాడు, if he throws a stone that is more painful than the outside stone, చూడండి, ఆ వ్యక్తి కనుక నా మీద రాయి విసిరి వేస్తే బయటి వాడు విసిరిన దానికంటే ఎక్కువ నేను నొప్పి అనుభవిస్తాను. what is the reason? కారణం ఏంటి? Jealousy. అసూయ. But Moses is a meek man. అయితే మోషే సాత్వికుడు. In that particular situation, ఆ ప్రత్యేకమైన సందర్భంలో he kept in the hands of God. దేవునికి ఆయన అప్పగించుకున్నాడు. So betrayers. కాబట్టి మోసగించే వాళ్ళు, The more you work for God, the more you will be betrayed. ఎంతగా దేవుని కొరకై నువ్వు పని చేస్తావో అంతగా నువ్వు మోసగించబడతావు. Lord Jesus Christ was betrayed by his own disciple. యేసుక్రీస్తు ప్రభు తన స్వంత శిష్యుల ద్వారా ఆయన అప్పగించబడ్డాడు. When it could happen to Lord Jesus Christ, after all, what are you and who am I? అది యేసుక్రీస్తు ప్రభుకే జరిగితే నీ సంగతి
సంగతి నా సంగతి ఏంటి? But thing is, అయితే సంగతి don't get discouraged. నిరుత్సాహపడవద్దు. When somebody says something against you, నీకు విరోధంగా ఎవరైనా ఏదైనా అంటే, somebody started scandalizing your name, ఎవరో నీ పేరును పాడు చేస్తున్నట్లయితే don't get discouraged. నిరుత్సాహపడవద్దు. God wants to use you. దేవుడు నిన్ను God వాడుకోవాలనుకుంటున్నాడు. wants to use you like Moses. మోషే వలె నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. Tomorrow is not yours. రేపటి దినం నీది కాదు, Today is yours. నేటి దినమే నీది. Brothers and sisters, సోదర let సోదరులారా, us stand for God. దేవుని కొరకై మనం Let us నిలబడదాం. preach the gospel. సువార్తను ప్రకటిద్దాం. Time is short. సమయం చాలా కొద్దిగా ఉంది. Satan is working. సాతానుడు ఎంతో చురుకుగా Why పనిచేస్తున్నాడు. not we? కాబట్టి మనం ఎందుకు పని May చేయకూడదు? God make you and me as the people like Moses. In spite of our shortcomings, we may be used by the Lord in these end days. మోషే వల్ల మనము ఎన్నో పతనములు కలిగి ఉన్నప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా దేవుని కొరకై ఎంతో విరివిగా పనిచేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.